సోరకాయ బూరెలు చేసుకోవడమే కాదండి, ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే సోరకాయని తురుముకోవాలి. దానికి తగినంత కారంని మిక్సీ పట్టి వేసుకోవాలి, మిర్చీలని. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. మా వాళ్ళు అయితే అది డైరెక్ట్గా తిన్నారు కాబట్టి కొంచెం కట్ చేసి వేసాను. అండ్ అందులోనే ఇలా నువ్వులు మనకి హెల్దీ కాబట్టి అది కూడా వేసాను. సాల్ట్ తగినంత వేసుకొని కరివేపాకు తగినంత కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. ఇందులో మనం బియ్య పిండి యాడ్ చేసి కలుపుకుంటాము పిండిని. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకుండా తురిమినప్పుడు వచ్చిన వాటర్ కంటెంట్తోనే మిక్స్ చేసేసుకుంటాము. కొంచెం తడిగా కలుపుకుంటేనే మంచిగా ఉంటుంది, గట్టిగా కలుపుకోకుండా ఇలా ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గట్టిగా చేసుకుంటే లాగి లాగి తినాలండి, చికెన్ పీసెస్ లాగా. ఇలా అయితే చిన్న పిల్లలు కూడా తినేస్తారు ముద్దుగా. నార్మల్గా ఏదైనా పేపర్ కైనా, నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి దానికి ఆయిల్ అద్దేసి గ్యారెలాగా ఒత్తేసుకొని ఇందులో వేసేసుకోవడమే. మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి చిన్న బౌల్ పెట్టాను. మీరు చాలా మంది ఉంటే పెద్ద బౌల్ పెట్టేసుకోండి. ఇలా పక్కకి మనకి రెడ్ కలర్ అయిపోతే తీసేసుకొని తినేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. పెళ్లికి ముందు ఈ రెసిపీ అంటే కూడా తెలీదు, ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.